డైరీ ఫామ్ ఓనర్ పేరు చెప్పు పెద్ద నాన్న. అడవు రామస్వామి. చెప్పు మన ఊరి పేరు, ఎక్కడ పెట్టినావు, ఎందుకు పెట్టినావు, ఎందుకు పెట్టాలనుకున్నావు, దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఇన్ని రోజులు వ్యవసాయం ఉండే కదా, లాభసాటిగా లేదు, నష్టాలు వచ్చినాయి అనేసి దీని మీదకి లేబర్ దొరకట్లేదు, లేబర్ రేట్లు పెరిగినాయి, పంట రేట్లు తగ్గినాయి, తెలియట్లేదు. సో ఈ డైరీ ఫామ్ పెట్టడం వల్ల ఏమైనా లాభాలు వస్తాయేమో అనేసి నమ్మకంతో సో ఎంత ఇన్వెస్ట్ చేసినావు మొత్తం దీని మీద పెట్టుబడి? సో ఓవరాల్గా స్టార్టింగ్ 1 రూపీ నుంచి ఇప్పటి వరకు స్టిల్ నో 20 లక్షలు అయిందంట. సో మరి ఈ 20 లక్షలు ఈ డైరీ ఫామ్ నుంచి ఎన్ని సంవత్సరాలకి సంపాదిస్తావు అనుకుంటున్నావు? మన అప్పంతా అంటే ఇప్పుడు నీకు కొంచెం ఐడియా వచ్చింది కదా, ఎంతవరకు గెయిన్ చేసుకోగలుగుతావు అనుకుంటున్నావు? 3 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు 20 లక్షలు సంపాదించాలంటే ఈ ఆవుల మీద 3 ఇయర్స్ కన్ఫామ్గా పడుతుంది. టైం టేకెన్ అయితే చాలా తీసుకుంటుంది. సో మరి ఎట్లా ఇది పాలు పితకడము, దానా ఎక్కడి నుంచి తెస్తున్నావు, వాటికి హెల్త్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? హుస్నాబాద్ నుంచి తీసుకొచ్చినావు. ఒక్కదానికి ఎన్ని లక్షలు పడింది? ఒక్కదానికి 1,00,000 రూపాయలు పడింది. సో ఆవులకే 5 లక్షలు పోయినాయి, 5-6 లక్షలు ఆవులకే పోయినాయి. పితకనికి మనిషిని తీసుకొచ్చినావు అంట కదా బీహార్ నుంచి, ఎట్లా దొరికింది ఆ మనిషి? డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాతే ప్రొసీడ్ అయినావు. చెప్పు మన ఊరు పేరు, విలేజ్ పేరు. ఎన్ని మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి? 2 మంత్స్ అవుతుంది. సో పాలు ఎట్లా ఓన్లీ మొత్తం కేంద్రానికేనా? కరీంనగర్ డైరీకి పొద్దున సాయంత్రము, కొన్ని అయితే ఊర్లో సప్లై చేస్తున్నారు. మరి ఇప్పుడు పాల రేటు తగ్గింది కదా? పాల రేటు తగ్గిందంటే ఈ రోజుల్లో 10-11 ఏళ్ళ దాకా ఈల్డింగ్ బాగా వస్తాయి కాబట్టి పాల రేటు డౌన్ ఉంటుంది. మళ్ళీ 11 తర్వాత కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు లీటర్కి ఎంత సప్లై చేస్తుంది? లీటర్కి 35 నుంచి 40 అంతే. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే బర్రె పాలు స్టిల్ ఇప్పుడు లీటర్కి 80 రూపాయలు 60 రూపాయలు నడుస్తుంది బయట. మరి ఆవు పాలకి ఎందుకు రేట్ లేదు? కొంచెం వాటర్ పర్సెంటేజ్, ఈ ఆవు పాలలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, చిక్క పల్తులా ఉంటాయి అంటారు కదా, తక్కువ ఉంటుంది, వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. బర్రె పాలలో వెన్నె శాతం ఎక్కువ ఉంటుంది, వాటర్ శాతం అనేది తక్కువ ఉంటుంది. అందుకే ఏంటిది దాన్ని ఆ గడ్డిని ఏమంటారు? సొప్ప, నీరు సొప్ప అంటారు. పోయడం ఇతనేనా, మీరే కోసుకోవడం? మనిషి అయితే ఇన్నే ఉండాలి, పెట్టుకోవాలి. మీరు ఇక్కడే ఉంటున్నారా? ఇన్నే నైట్ ఇన్నే, మార్నింగ్ ఇన్నే, ఫుడ్ వంట చేసుకోవడం కూడా ఇన్నేనా? గ్యాస్ ఉంది, అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ కాబట్టి లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని చూస్తూ ఉంటాయి. ఇంకేమైనా దేవాలనుకుంటున్నావా? ఈ 5తోనే స్టార్ట్ ఇంకా వస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్ 21 అంటే నువ్వు మొత్తం ఎంత అనుకున్నావు? ఎన్ని ఆవులు అనుకున్నావు? మొత్తం 24 ఆవులు పడతాయి. మన మొక్కలే కనబడతలేవు ఇట్లా. నువ్వు వెళ్తురు వస్తలేదురా? సో మొత్తం ఎన్ని ఆవులు తెద్దాం అనుకుంటున్నావు? మొత్తం 24. ఇటు 12 అటు 12 ఫస్ట్ కౌంట్ చేసుకొని షెడ్ నిర్మాణం అనేది చేసుకోవాలి. అవి ఎక్కడి నుంచి తీసుకురావడం? మళ్ళీ హర్యానా, ఇవి హుస్నాబాద్. ఓకే. మరి మన ఇప్పుడు ఇవి తీసుకొచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది? 2 నెలలు అవుతుంది. మన వాతావరణానికి, మన ఫుడ్కి మరి అవి ఓకేనా? సెట్ అయినాయా మరి? 2 మంత్స్లో ఇంకా సెట్టింగ్లోనే ఉన్నాయి. సెట్టింగ్ ఉంది. ఓకే. ఇప్పుడు వాటికి మరి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాటికి అనుకూలంగా మెడిసిన్ కానీ డాక్టర్స్ కానీ మనకు అవైలబుల్గా ఉన్నారు? ఓకే, అవైలబుల్గా ఉంటే పర్లేదు. వస్తున్నారా? ట్రీట్మెంట్ అయితే ఓకే. ఓకే. మరి పాల ఉత్పత్తి పెంచడానికి ఏం వాడుతున్నావు వాటికి?
4 రకాల దానా పడతాం. 4 రకాల దాన ఏంటేంటి? పత్తి, మొక్క, గోధుమ పొట్టు, పత్తి, మక్క, గోధుమ పొట్టు, పెసరు. సో ఇవి 4 మిక్స్ చేసి వాటర్లో కలిపి పెట్టడమా, నార్మల్గా డబ్బాలతో పెడతాం? నానబెట్టాలి, సాయంత్రం పెట్టాలి. సో మార్నింగ్ నానబెట్టింది ఈవినింగ్, ఈవినింగ్ నానబెట్టింది మార్నింగ్. సో డైలీ 2 టైమ్స్. మార్నింగ్ ఎన్నింటికి లేస్తారు? 4:30. ఒకటే విండడమా, నువ్వు ఏమైనా విండుతున్నావా? సో మరి బయట వేరే వాళ్ళు ఇట్లనే మనకు వ్యవసాయంలో చాలా నష్టాలు వస్తున్నాయి కదా, వేరే బిజినెస్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఇది సూటబుల్ పెట్టుకోవచ్చు అన్న నమ్మకం నీకు వచ్చిందా? చెప్తావా వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే? బాగా కష్టం ఉంటుంది, బాగా అనుభవం ఉండాలి. కష్టం ఉంటుంది, అనుభవం ఉండాలి. బట్ నార్మల్గా అయితే పెట్టాలి అనుకోని అయితే ఈజీగా ఫ్లోలో వెళ్ళి పెట్టొద్దు. దీని గురించి చాలా స్టడీ చేసిన తర్వాతే పెట్టుకోవాలి. సో ఓకే. ఈ దోమలు ఉండడం వల్ల కూడా పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది కదా? 9 నెలల 8 నెలల దోమల కాలం కాబట్టి కొంచెం తక్కువనే ఉంటుంది. ప్రతి దానికి 2 లీటర్ల చొప్పున తక్కువనే ఉంటుంది. అంటే నార్మల్గా ఒకటి 10 లీటర్స్ ఇవ్వాలంటే కానీ 5-6 లీటర్సే ఇస్తుందంట పాలు ఇప్పుడు ప్రజెంట్. సో దోమలకైతే మొత్తం ఓవరాల్గా దోమతెర అనేసి కట్టేసినాం. ఇది ఒకటి బెనిఫిట్ అయిపోయింది నీకు, ఈ స్ప్రేలు చేయడం అట్లా ఇట్లా ఏమైనా చేస్తున్నాయి ఈగలకి కానీ దోమలకి కానీ. వాటి మనం తినేటి కాబట్టి 7వ స్ప్రే పడ్డా తింటే గడ్డి కదా, మెయిన్గా గడ్డి దానా అంతా మనం తినే ఫుడ్డే ఉంది కాబట్టి స్ప్రేలు అనేది అసలు వాడట్లేదు, జస్ట్ ఓన్లీ దోమతెర అనేది వాడుతున్నాం. సో కెమికల్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు, న్యాచురల్ ఫుడ్ దానా పెడుతున్నావు, గడ్డి పెంచుతున్నావు. సో క్వాలిటీ పాలు అయితే కన్ఫామ్గా వస్తాయి మన డైరీ ఫామ్ నుంచి. సో చూసారా, దోమలకు కానీ ఈగలకు కానీ అనే స్ప్రేలు చేస్తున్నారా పెద్దనాన్న అంటే ఏం చేయట్లేదు. ఎందుకు అంటే గడ్డి ఉంటుంది, అవి మన మనుషులు ఎట్లనో పశువులు కూడా అంతే ఫుడ్, బట్ కాకపోతే గడ్డి మెయిన్గా. సో ఆ గడ్డి అనేది పక్కనే పెంచుతున్నారు కదా, చూపించినాను. ఆ పచ్చగడ్డి ఇమీడియట్గా కోసుకొచ్చి వేస్తారు. దానా కూడా క్లీన్గా ఎట్లా అంటే ఫ్లోర్ చూపించినాను కదా, మొత్తం ఒక ఇల్లు లాగానే కట్టేసారు ఫామ్ మొత్తము. వర్షం పడినా కూడా ఒక వాటర్ డ్రాప్ కూడా లోపలికి రాకుండా రెగ్యులర్ షెడ్ వేశారు, చుట్టూ దోమతెరలు కట్టేసిండ్రు. స్ప్రేలు అయితే అసలు యూజ్ చేయట్లేదు, దానాలో కూడా ఎలాంటి కెమికల్స్ వాడట్లేదు. పత్తి పిండి, పెసర, మక్క, తవుడు ఇవి 4 వాడుతున్నారంట. అవి కూడా వాటర్లో జస్ట్ ఓన్లీ వాటర్లో కలిపి ఈ 4 ఒక మిశ్రమాన్ని తయారు చేసి నైట్ స్టోర్ చేసింది, మార్నింగ్ స్టోర్ చేసింది, నైట్ పెట్టి మార్నింగ్ 4కి లేచి 1 అవర్లో పాలు పిండేస్తారా? 5 ఆవులు పిండడానికి ఎంత టైం పడుతుంది? 1 అవర్ పడుతుంది. ఒక వ్యక్తికి 5 ఆవులు పిండాలంటే 1 అవర్ పడుతుంది. సో 1 అవర్లో ఒక్కొక్కటి 10 లీటర్స్ ఇచ్చేదంట. కానీ ఇప్పుడు దోమల సీజన్ కాబట్టి, వర్షం సీజన్ కాబట్టి ఒక్కొక్కటి 6 లీటర్స్ ఇస్తుంది. దట్టు ఇవి వచ్చి 2 మంత్సే అవుతుంది మన వెదర్కి. ఇవి హర్యానా, ఉస్నాబాద్ వేరే సైడ్ నుంచి తీసుకొచ్చారంట. అక్కడ వెదర్ వేరు, ఇక్కడ వెదర్ వేరు, అక్కడ ఫుడ్ వేరు, ఇక్కడ ఫుడ్ వేరు. బట్ వీళ్ళు సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ చేసి హెచ్ఎఫ్ ఆవులంట, వాటికి ఏ దాన పెట్టాలి, వాటికి ఏ ఫుడ్ ఏ టైంకి ఉంటుంది అనేది వాళ్ళు కనుక్కున్న తర్వాతే, ప్రాసెస్ అంతా తెలుసుకున్న తర్వాతే తీసుకొచ్చారు. బట్ ఇంకా సెటిల్ అవ్వలేదంట, ఆ వాతావరణానికి అనుకూలంగా మారడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. సో ఆ లోపు వీటికి మాత్రం ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ ఎలాంటి కెమికల్స్ కానీ పాల ఉత్పత్తికి మాత్రము ఎలాంటి ఇంజెక్షన్స్ ఇవ్వరు, జస్ట్ ఓన్లీ దాన మాత్రమే పెడుతున్నారు, పచ్చగడ్డి, ఎండుగడ్డి. సో మెయిన్గా ఏంటంటే నేను ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాను, 3-4 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. పాల ప్యాకెట్ తీసుకొస్తున్నాడు తమ్ముడు. సో ఎందుకు తీసుకొస్తున్నాడు, ఇవి ఎక్కడి అని అడిగితే అక్క ఫామ్ పెట్టినాము, ఓపెన్ చేసినాము, ఓపెన్ అయింది, అవే పాలని అన్నాడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దామని వచ్చినాను. పెరుగు వేసుకొని తిన్నాను, గడ్డలాగుంది. ఛాయ్ తాగినాను, చిక్కగా ఉంది. చాలా అంటే చాలా ప్యూర్గా వచ్చింది. వాటర్ అయితే అస్సలు వాటర్ కంటెంట్, యాక్చువల్లీ ఆవు పాలలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ కలిపితే కలవవు, పతలా అయిపోతాయి. బట్ నేను చూసిన దాని ప్రకారం చిక్కగా ఉంది. మా ఇంట్లో ఆవు ఉంది కాబట్టి నేను వాటర్ కలపను. వాటర్ కలిపితే టీ అయినా పల్చనే ఉంటుంది, పెరుగు కూడా పతలాగా వస్తుంది, గడ్డలాగా రాదు. బట్ అమ్మ ఇంట్లో చేసింది పెరుగు గడ్డలాగా ఉంది. నేను చూపిద్దాం అనుకుని ఈరోజు చూపిస్తాను, ఇంటిలో వెళ్ళిన తర్వాత తోడేసింది. సో టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, వాటర్ అయితే అస్సలు కలపట్లేదు. ముత్తారం మండలంలో ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా న్యాచురల్ పాలు, ప్యాకెట్ పాలు అయితే అస్సలు వాడకండి. అంటే నార్మల్గా ఇలాంటి డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు కెమికల్స్ యూజ్ చేయరు. సో మిషనీ ఉంది, నార్మల్గా కవర్ తీసుకొస్తారు, ఇది చేసి అమ్మేస్తారు, అందులో ఏం కెమికల్ ఉండదు. ఇలాంటి పాలు తాగడం చాలా హెల్త్కి మంచిది. బట్ మనం షాప్లో ఎక్కడెక్కడ నుంచో డైరీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి పాలు సప్లై చేస్తారు కదా, అందులో కన్ఫామ్గా ఏదో ఒకటైతే కలపకుండా ఉండరు. ఎందుకంటే పెరుగు మనం షాప్లో తీసుకుంటే 3-4 డేస్ నిల్వ ఉంటుంది, పాలు కూడా 3-4 డేస్ నిల్వ ఉంటాయి. అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా ఖరాబ్ అయిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉంటాయి అవి. అట్లా ఉండడానికి కూడా అందులో కెమికల్ అనేది, ఏదో ఒక గ్యాస్ అనేది కన్ఫామ్గా కలుపుతారు. సో అట్లాంటివి స్టోర్ చేసి తాగడం చాలా అంటే చాలా ప్రమాదకరం. ప్రజెంట్ జనరేషన్కి అయితే చాలా ప్రాబ్లము. పిల్లలకైతే ప్యాకెట్ పాలు స్టోర్ చేసినవి
అవి మాత్రం అస్సలు పెట్టకండి. ఇట్లా న్యాచురల్గా మన సరౌండింగ్స్లో ఎట్లాంటి డైరీ ఫామ్ ఉన్నా అక్కడికి వెళ్ళి కష్టమైనా సరే మీరు కాంటాక్ట్ తీసుకొని వాళ్ళైనా సప్లై చేస్తారు. మీకు వీలుంటే మీరైనా వచ్చి తీసుకెళ్ళండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ జనరేషన్లో. వెదర్ చాలా పొల్యూట్ అయిపోయింది. మనం ఎంత న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది మనకైనా, మన ఫ్యూచర్ జనరేషన్కైనా. పిల్లలకైతే స్టోర్ చేసిన ప్యాకెట్ పాలు కానీ పెరుగు కానీ అది ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి మరీ అమ్ముతున్నారు. అట్లాంటి అసలు తినకండి. అంటే అవైలబుల్ లేని వాళ్ళకు, దొరికిన వాళ్ళకంటే తప్పదు. సిటీలో ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళకి ఇంత న్యాచురల్గా దొరకాలంటే కష్టము. బట్ మనకు దొరుకుతుంది కాబట్టి ముత్తారు మండలంలో అనుము రామస్వామి రీసెంట్గా 3 months అవుతుంది స్టార్ట్ చేసి ఫాము. ఎంత మంచి స్వచ్ఛమైన పాలు కావాలన్నా, ఎన్ని లీటర్స్ కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి. సో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చాలా మంచిది ఆవు పాలు ఆరోగ్యానికి. బర్రె పాల కంటే ఆవు పాలు మంచివి. ఎందుకు అని అంటే బర్రె పాలలో హీట్ శాతం తక్కువ ఉంటుంది, ఆవు పాలలో హీట్ శాతం ఎక్కువ ఉంటుంది. సో ఆవు పాలు హెల్త్కి ఇంకా మంచిది బర్రె పాల కంటే. సో ఇక్కడ అవైలబుల్ ఉన్న బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ అస్సలు మిస్ చేసుకోకండి. బయట కొంచెం కొనడం తక్కువ చేసి వేలకు వేలు పెట్టి బయట షోరూమ్ సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపులలో ఎక్కడెక్కడి నుంచో 3-4 days నుంచి 1 week నుంచి స్టోర్ చేసి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిని హెల్త్ పాడు చేసుకోకంటే మన పక్కనే దొరికితే ఇట్లాంటి హెల్తీ ఫ్రెష్గా తీసుకొని తినడం చాలా మంచిది. సో ఆలోచించాలి ప్రజలందరూ. అట్లా వేలకు వేలు ఖర్చు పెట్టి అనారోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్లో లక్షలు ఖర్చు చేసుకోవడం కంటే ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. సో పెద్దనాన్న నీ నెంబర్ చెప్తావా మరి? 9908. ఒక్క నిమిషం ఆగాయ చెప్పు పెద్దనాన్న. అనుము రామస్వామి నెంబర్ చెప్తాడు, నోట్ చేసుకోండి. పాలు కావాలి అనుకుంటే మాత్రం కాల్ చేయండి. 9908 184 610. మళ్ళీ చెప్పు. 9908 184 610. మన ముత్తార మండల ప్రజలందరికీ ఏమైనా చెప్తావా? ముత్తార మండల్, మంతిన్ మండల్ జనాలకి. ఉత్తర మండలు ఆవు పాలు కావాలంటే మన దగ్గరికి నెంబర్కి రిసీవ్ చేసుకొని ఎవరికైనా సప్లై చేయాలి. మన సరౌండింగ్స్లో డైరీ ఫామ్ లేదు పెద్ద నాన్న. మన ఉత్తర మండలం అండి. మండలంలో ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టింది అనుము రామస్వామి, అంతే. సో క్వాలిటీ పాలు మనకి హెల్త్ కాపాడుకోవాలన్నా, క్వాలిటీ పాలు కావాలన్నా అనుము రామస్వామి అందరికీ తెలుసు. మన మండల్లో నెంబర్ కూడా అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరి దగ్గర నెంబర్ ఉంటుంది, పరిచయం వస్తుండే కాబట్టి. బట్ తెలియని వాళ్ళు నెంబర్ చెప్పాడు, నోట్ చేసుకోండి. స్వచ్ఛమైన పాలు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, లేదంటే కాల్ చేసినా కూడా ఇంటికి కూడా సప్లై చేస్తున్నారు కదా. ఓకే, అది మ్యాటర్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు మరి? పెద్దమ్మ కూడా వచ్చింది కదా, టిఫిన్ తెచ్చిందా? కడగాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు వర్కర్ని ఎక్కువ పెట్టుకోలేను, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, తమ్ముడు నువ్వు పెద్దమ్మ. సో అందరు వర్కర్లు పెట్టుకుంటే ఇన్వెస్ట్ ఎక్కువైపోతుంది అనేసి ఇంట్లో మీరే చిన్న చిన్న పనులన్నీ మీరే చేసుకుంటున్నారు. ఓన్లీ పాలు పిక్కడానికి మాత్రమే ఒక మనిషిని పెట్టుకున్నావు, మిగిలిన పని అంతా నువ్వే గడ్డి గోడము, గడ్డేయడము, దాన పెట్టడం, క్లీన్ చేయడం అంతా నువ్వు మీరే ఇంట్లో వాళ్ళు. సో అట్లా చేసుకోవడం వల్ల, సెల్ఫ్ వర్క్ చేసుకోవడం వల్ల ఏదైనా కొంచెం ఇన్కమ్ అనేది సేవ్ అయిపోతుంది మనకి. సో ఒకరోజు 3-4 వేలు వస్తుందంట కదా దాన ఖర్చు. సో ఈ పెండ వల్ల మనకి ఏమైనా లాభం ఉందా? స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమైనా ఇన్కమ్ వచ్చేలాగా ఉందా? జస్ట్ మనకే వాడుకోవచ్చు, వెళ్తుంది. అమ్ముకోవడం వల్ల ఒక పెండనైతే వేస్టేజ్ చేయకండి. ఎందుకంటే వాటర్, కొంతమంది ఏంటంటే ఎక్కువ మొత్తంలో డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు వాటర్ సప్లై చేసి ఫ్లోలో వెళ్ళి కొడతారు. అది కొంచెం రిస్క్ చేసుకున్నా కూడా తీసి స్టోర్ చేసి పెట్టుకుంటే అమ్ముకున్నా కూడా మనకు ఈ దాన ఖర్చు వెళ్ళిపోతే, లేదంటే మన వ్యవసాయ భూమికి కూడా పాటు కోసం యూజ్ చేసుకోవచ్చు. దొరకట్లేదు. ఇప్పుడు మెయిన్గా ఒకటి ఏంటంటే, ఇప్పుడు మన వ్యవసాయ భూమి ఒకప్పుడు ఏ పంట వేసినా కూడా మళ్ళీ హైబ్రిడ్ సీడ్ లేకుండా నార్మల్ సీడ్